Hi friends, how are you? See, మనం ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ న్యూ సిలబస్ మనం వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ చాప్టర్ యూ డిస్కస్ అబౌట్ 6th యూనిట్, దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నౌ ఈ చాప్టర్లో దిస్ ఈస్ 7th యూనిట్ ఆర్ 7th చాప్టర్ ఇన్ యువర్ న్యూ సిలబస్ ఆఫ్ ఐపీఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో ఈ 7th మీకు చెప్పాను కదా ముందుగానే, సిలబస్ అయితే మారింది ఫిజిక్స్లో. సో చాలా వరకు కొన్ని డెరివేషన్స్ కూడా తీసేయడం జరిగింది. సో అకార్డింగ్ టు ద సిలబస్ ఓన్లీ ఐఎమ్ ఫాలోయింగ్ ప్లీజ్, ఓకేనా? According to the syllabus, new syllabus and follow what all there for your IPE academy book, that only I am telling, okay na? So chala varu derivations konni teesaru, evaithe unnayo we will discuss that one, okay na? Let us go to the gravitation chapter please. 7th unit or 7th chapter, gravitation. 7th one unit, gravitation. Okay na? సో ఈ చాప్టర్లో కూడా యూ మే ఎక్స్పెక్ట్ 4 marks, 1 mark and 2 marks ఆల్సో, ఓకేనే? మీకు చూసే ఉంటారు పేపర్ 84 marks పేపర్లో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. 9x1 అని, ఓకేనా? 8x4 అని, 14x2 అని, 8x2 అని, ఇలా మార్క్స్ ఉన్నాయి మీకు 85 marksలో. సో చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, అంతే కదా? పేపరు 9x1 అని, 14x2 అని, 8x4 అని, 2x8 అని, ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం. 16, 8, 16, 25, 5, 2, 3, 4, 5, 6, 7, 8 అంతే. సో ఇది పేపర్. సో చాయిస్ కూడా తక్కువ ఉంది. 9x1 మార్క్, నో చాయిస్. 14x2 నో చాయిస్. 8x4లో 3-4 చాయిస్ ఇస్తున్నాడు 4 మార్క్స్లో. ఇక్కడ కూడా ఒక చాయిస్ 8 మార్క్స్లో. సో అందువల్ల మొత్తం బుక్ అంతా ప్రిపేర్ అవ్వాలి మీరు. ప్రిపేర్ అయితే కానీ మీరు ఆన్సర్స్ చేయలేరు, అర్థమవుతుందా? సో యూ హావ్ టు ప్రిపేర్ వెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us go into గ్రావిటేషన్. ఇందులో ఇంట్రడక్షన్కి ఎక్కువ లేదండి మనకి, బట్ రఫ్గా డిస్కస్ చేస్తాను. ఇంట్రడక్షన్లో ఎక్కువగా మీ సిలబస్లో ఏముందో అదే మనం వెళ్దాం. సో ఇంట్రడక్షన్కి వచ్చినట్టుగైతే గ్రావిటేషన్లో మనకి ఓల్డ్ థియరీస్ చాలా వచ్చాయి కాన్సెప్ట్ రిగార్డింగ్ ఎర్త్ అండ్ రొటేషన్. ఫస్ట్ మనకి సైంటిస్ట్ టోల్మేక్, ఈయన ఒక ఫిలాసఫర్ అనమాట, ఓకేనా? ఎప్పుడైనా మనకి ఏది చెప్పినా ఫస్ట్ గ్రీక్ వాళ్ళే చెప్తారు మనకి. సో ఫస్ట్ ఈ టోల్మేక్ అనే సైంటిస్ట్ లేదా టోల్మేక్ థియరీ, ఓకే? పి సైలెంట్ ఇక్కడ, టోల్మేక్. ఈయన ఒక థియరీ ప్రవేశపెట్టేటప్పుడు చాలా కాలం క్రితం, ఓకేనా? చాలా కాలం బిఫోర్, ఓకేనా? సో ఈయన ఏం చెప్పాడు పాపం, అప్పుడులో పెద్ద మేధావులు ఎవరు లేరు కదా, నోబడి ఎవర్ దేర్, ఎర్త్ ఈజ్ అట్ ద సెంటర్. కంప్లీట్గా రాంగ్ ఇప్పుడు ఇది, అదవుతుందా? ఆ రోజుల్లో న్యూటన్, ఐన్స్టీన్ ఎవరు లేరు కాబట్టి టోల్మేక్ ఈజ్ ద బిఫోర్ ఫిలాసఫర్ గ్రీక్. సో ఆయన ఎర్త్ సెంటర్లో ఉంటుంది, తర్వాత మిగతా సన్ను, ప్లానెట్స్, 9 ప్లానెట్స్ కూడా రౌండ్గా వెళ్ళాలి అని చెప్పాడు. అంటే ఎర్త్ సెంటర్లో స్టేషనరీగా ఉండాలంట, తిరగకూడదట. అకార్డింగ్ టు టోల్మేక్, ఎర్త్ షుడ్ బి అట్ ది సెంటర్ స్టేషనరీ వితౌట్ మూవింగ్ అండ్ రిమైనింగ్ ఇంక్లూడింగ్ సన్, ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో జూపిటర్, సాటర్న్, అవన్నీ తిరగాలని he has told. But this theory, or because so many scientists were not there in those days when the Ptolemaic theory is told, so this theory was valid up to so many years. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే టోల్మేక్ థియరీ is also called a geocentric theory. In those days, this Ptolemaic scientist, ఎవరైతే ఫిలాసఫర్ ఉన్నారో, this theory is also called a geocentric theory. ఓకేనా? ఎర్త్ షుడ్ బి అట్ ది సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, స్టేషనరీ వితౌట్ మూవింగ్ ఇట్ సెల్ఫ్, అండ్ రిమైనింగ్ ఇంక్లూడింగ్ సన్, ఆల్ ద ప్లానెట్స్, ఓకే, షుడ్ రివాల్వ్ అని ఆయన చెప్పారు. బట్ స్టిల్ పీపుల్ బ్లైండ్లీ బిలీవ్ దిస్ కాన్సెప్ట్. ఎర్త్ స్టేషనరీగా ఉంటుంది, తిరగట్లేదు, మరి డే అండ్ నైట్స్ ఎలా వస్తున్నాయి తిరగకపోతే, ఓకేనా? సో అవన్నీ ఆ రోజుల్లో దే హావ్ నాట్ క్వశ్చన్ దెమ్సెల్ఫ్. దెన్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెన్ ఈస్ అనదర్ సైంటిస్ట్ ఆఫ్టర్ దిస్ పర్సన్ టోల్మేక్, దట్ ఈస్ కోపర్నికస్, నికోలాస్ కోపర్నికస్. దీన్నే మనం హీలియోసెంట్రిక్ థియరీ అనవచ్చు. హీలియోసెంట్రిక్ థియరీ, అదవుతుందా? కోపర్నికస్ అనదర్ సైంటిస్ట్, వెరీ గ్రేట్ సైంటిస్ట్. ఆయన ఏం చేశాడు, కొంచెం ఈయన మీద బెటర్. ఆయన ఏమన్నాడు, అచ్చచ్చి ఇది ఎలా అవుతుంది, ఎర్త్ స్టేషనరీ ఉంటే మనకి డే అండ్ నైట్స్ ఎలా అవుతాయి, అలా కాదు అని చెప్పి సన్ షుడ్ బి అట్ ది సెంటర్, అండ్ రిమైనింగ్ ఆల్ ప్లానెట్స్, ఆ రోజు 9 ప్లానెట్స్ ఇప్పుడు మారిపోయాయి. సో రిమైనింగ్ ఆల్ ప్లానెట్స్ షుడ్ గో ఇన్ సర్క్యులర్ పాత్ అని చెప్పాడు, నాట్ ఇన్ అరౌండ్, విత్ డిఫరెంట్ రేడియస్. అర్థమవుతుంది మీకు? రిమైనింగ్ అన్ని కూడా R1, R2, R3,
R4 అలాగా విత్ ద రేడియస్ అనమాట. అదవుతున్నారు ప్లానెట్స్ ఏంటి R1 R2 రేడియస్ దే హ్యావ్ టు గో ఇన్ సర్క్యులర్ మోషన్ చెప్పి దీని మీద కొంచెం బెటర్. ఎందుకంటే ఈయన ఏకంగా ఎర్త్ సెంటర్ స్టేషనరీ అని చేశాడు. ఓకేనా, సూర్యుడు కూడా తిరగాలని చెప్పాడు. ఓకేనా, ఎర్త్ ఏమో తిరగకూడదు స్టేషన్ ఉండాలని చెప్పాడు టోల్మెక్ థియరీలో. ఇది జియోసెంట్రిక్ థియరీ. సో ఆఫ్టర్ దట్ నికోలస్ కాపర్నికస్ ఇన్ హిస్ కాపర్నికస్ థియరీ లేదా హీలియోసెంట్రిక్ థియరీలో నో ఇది రాంగ్ అండి. సన్ షుడ్ బి ఎట్ ది సెంటర్ అండ్ రిమైనింగ్ ఆల్ షుడ్ బి రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ విత్ డిఫరెంట్ రేడియస్ అని చెప్పి ఇది కొంచెం బెటర్ అయింది. అయితే ఇందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. సర్క్యులర్ ఆర్బిట్స్లో ఎలా అవుతాయి అది కాదని చెప్పి మళ్ళీ తర్వాత ఈయన తర్వాత మరొక గ్రేట్ మ్యాథమెటిషియన్ ఫిజిసిస్ట్ జోహాన్స్ కెప్లర్. ఓకేనా, బేసింగ్ ఆన్ నికోలస్ కాపర్నికస్ థియరీ కెప్లర్ చాలా మంచి సైంటిస్ట్ అంటే మ్యాథమెటిషియన్. కెప్లర్ కేమ్ ఫార్వర్డ్ విత్ హిస్ మ్యాథమెటికల్ థియరీ. జోహాన్స్ కెప్లర్, కెప్లర్స్ థియరీ, ఈయన ఒక మ్యాథమెటిషియన్ కూడా. సో బేసింగ్ ఆన్ కాపర్నికస్ థియరీ ఈయన కొంచెం దాన్ని మాడిఫై చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అర్థమవుతుందా? ఇది కొంచెం ఇంట్రడక్షన్ అండి, జస్ట్ ఫర్ యువర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్ చేయడానికి మాత్రమే. మీకు అంత డీటెయిల్ కూడా ఇవ్వలేదు సబ్జెక్టు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ యువర్ సేక్. సో కెప్లర్ ఏం చేశారంటే ఎస్ కేమ్ ఫార్వర్డ్ విత్ దిస్ నైస్ థియరీ జామెట్రీ. ఓకేనా, సబ్జెక్ట్ అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన విత్ హిస్ 3 laws. ఓకేనా, కెప్లర్స్ థియరీ ఏంటంటే విత్ హిస్ 3 laws. ఫస్ట్ వన్ కెప్లర్స్ ఫస్ట్ లా. ఈయన ఒక మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిసిస్ట్ అనమాట. సో బేసింగ్ ఆన్ కాపర్నికస్ హీలియోసెంట్రిక్ థియరీ హీ హెస్ మాడిఫైడ్. అదేంటంటే హీ టోల్డ్ దట్ చూడండి, సో ఏం చెప్పాడంటే ఆయన ఎలిప్స్ ఏదైనా ఫామ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి 2 foci F1 F2. There should be 2 focal length to form any ellipse. Okay na? So each planet P నుంచి P1 P2 అలాగే P3 అలాగే P4 అలాగే P5 పొజిషన్స్ ఇవి. P5 ప్లానెట్ ఇక్కడి నుంచి P5 అలాగా రొటేట్ ఎలాగ వాళ్ళు రివాల్వ్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ బీయింగ్ వన్ ఆఫ్ ద ఫోసై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ తీసుకున్నాం, దిస్ ఈస్ సన్, దిస్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫోసై. ఓకేనా, ఐదర్ హియర్ ఆర్ హియర్. దెన్ ద సన్ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్. ఈ ఎలిప్స్ కి 2 ఫోకైస్లో ఎక్కడో దగ్గర ఉండాలి ఫోకై, ఐదర్ హియర్ ఆర్ హియర్. అదవుతుంది మీకు. దెన్ సన్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ద ఎలిప్స్. Because to form an ellipse 2 focal lengths should be there, F1 F2. సో ఆయన చెప్పిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పారంటే కెప్లర్స్ ఫస్ట్ లాలో ఈచ్ ప్లానెట్ షుడ్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్. దీర్ఘ వృత్తాకారం, తెలుగులో ఎలిప్టికల్. ఓకేనా, ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ బీయింగ్ వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్. బికాజ్ ఎలిప్స్కి 2 focal lengths ఉన్నాయి, ఐదర్ హియర్ ఇట్ షుడ్ బి దేర్ ఆర్ హియర్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్ అనమాట. అదవుతుందా? నేను ఇక్కడ తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకేనా, డ్యూరింగ్ రొటేషన్ మీ ఇష్టం. ఓకేనా, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ గివెన్ బై ఫస్ట్ లా. ఓకేనా, మనం ముందుకెళ్దాం సబ్జెక్ట్లోకి. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ లా అండి. క్లియర్. దీన్ని ఏమన్నా లా ఆఫ్ ఆర్బిట్స్ కూడా ఎగ్జామినేషన్లో 1 mark అడుగుతాడు. లా ఆఫ్ ఆర్బిట్స్, కెప్లర్స్ ఫస్ట్ లాని మనం ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే లా ఆఫ్ ఆర్బిట్స్ అని అనవచ్చు. ఓకేనా, so each planet is revolving around the sun. Okay na? With sun being one of the foci of the ellipse, either here or here, because F1 F2 are 2 foci of the ellipse and either here or here. It is called as law of orbits. Now second then gallo, second law is also called as చూడండి ఇక్కడ రాస్తున్నాను Kepler's second law. This is also called as law of areas. మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as law of areas. ఫస్ట్ దేమో లా ఆఫ్ ఆర్బిట్స్, సెకండ్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఏరియాస్. చెప్తాను ఎందుకని, ఒకసారి దీన్ని చూద్దాం. లా ఆఫ్ ఏరియాస్ ఎందుకన్నామంటే చూడండి, సపోజ్ ప్లానెట్ ఇక్కడ ఉందండి,
Suppose this time be delta t1. Same figure వాడుకుంటున్నాను. And let this area be dA1 and this area be hatched portion be dA2. దీని టైం డెల్టా t2 అనుకుందాం. మీకు అర్థమవుతున్న పాయింట్స్. సెకండ్ లా కెప్లర్ సెకండ్ లా ఇస్ ఆల్సో కూడా లా ఆఫ్ ఏరియాస్. ఎందుకనంటే ఇది ఏం చెప్తున్నాడు, ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్లానెట్. చూడండి, ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సన్, ఇది సన్ అండి ఇది, ఓకేనా, సన్ అండ్ ద ప్లానెట్ యూ కెన్ సీ హియర్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. అంటే ఏంటి అర్థం చూడండి, it is sweeping out, sweeps out equal areas in equal intervals of time. అదొద్దా, బికాజ్ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్ కాబట్టి జామెట్రీ ప్రకారం చెప్పాడు. అంటే ఇది ఇండైరెక్ట్ గా చెప్పాలంటే dA1 by delta t1 is equal to dA2 by delta t2, లేదా ఇంకొక ఏరియా కూడా తీసుకోవచ్చు, మరి ఇక్కడ తీసుకుంటే తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ k. సేమ్, దిస్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ లా గివెన్ బై కెప్లర్ ఇన్ లా ఆఫ్ ఏరియాస్. దట్ మీన్స్ దట్ ఏరియల్ వెలాసిటీ, ఇన్ అదర్ దీన్నే మన ఏరియల్ వెలాసిటీ అని కూడా అనొచ్చు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏరియల్ వెలాసిటీ. దిస్ dA by dt or A1 by AT ఇలా కూడా రాసుకోవచ్చు అండి చాలాసార్లు. A1 by T1 is equal to A2 by T2 is equal to A3 by T3 is equal to constant. That means same. మీకు డౌట్ రావచ్చు ఎలాగ సార్ అని. చూడండి, ఎప్పుడైతే ప్లానెట్ సన్ దగ్గరగా ఉంటుందో దాని స్పీడ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఏరియా కవరేజ్, చూడండి ఇక్కడ కొంచెం వేగం ఎక్కువ ఉంటుంది, దిస్ వెలాసిటీ. నెక్స్ట్ ఇక్కడ V2, నెక్స్ట్ ఇక్కడ V3, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది V3. చూడండి, బికాస్ ద డిస్టెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్. అంటే when the distance is increasing between sun and planet, the velocity is also decreasing. That means V1 is greater than V2, greater than V3, greater than V4, greater than V5, ... అంటే planet when it is nearer to the sun, the area is whatever area is sweeping, it is fast, it is going very speed. But when as the advancing, అంటే planet కొంచెం ముందుకెళ్ళే కొద్దీ the distance is increasing between the planet and sun, so the velocity is decreasing. So here V3 is less than whatever velocity you are considering here. You can see V1, this is greater, next V2, next this one, next this one. So because of this thing only it is maintaining the aerial velocity. అదవుతుంది మీకు, ఈ దీని వల్లే మనకి ఏరియల్ వెలాసిటీ, బికాస్ వెలాసిటీ is increasing here, next here, and as it is advancing velocity is decreasing the speed. So therefore according to his second law, the aerial velocity, that is A1 by T1 or dA1 by T1, dA2 by delta T2, okay, the dA1 by delta T is equal to same, constant. అర్థమవుతుందా? రైట్. స్పీడ్ మారుతుందండి, but angular momentum will remain constant. Later on I will explain that one. Speed varies, magnitude of the velocity V1, V2, but angular momentum remains same. Okay na? Right, I'm rubbing. Now let us go to the third one fastly. మొత్తం చెప్పేస్తాను బికాస్ ఫిగర్ మళ్ళీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ కెప్లర్స్ సెకండ్ లా ఆర్ లా ఆఫ్ ఆర్బిట్స్. ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు బిట్స్. థర్డ్ వన్ Kepler's third law. So this is also called as a law of time period. Examples adutundi bits, law of time period. Okay na? Deenni kuda malli veddam figure ni. Same ellipse I am constructing again. Okay na? Again foci. F1, F2, okay na? This is I am taking as origin. Now as I told you, the planet is very near here. Okay, here the velocity is more.
V1 is greater than, suppose the planet is here now, same planet. Let this velocity be V2. V1 is greater than V2 or V2 is less than V1 because the planet when it is nearer to the sun, okay, the velocity is more, the area covered is very less. So as it advancing, distance is increasing between the planet and sun, therefore velocity is decreasing. Okay, angular momentum remains same and okay na, right. ఇప్పుడు చూడండి థర్డ్ లా ఆఫ్ టైం పీరియడ్స్. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే టీ స్క్వేర్ ప్రొపోర్షనల్ టు ఆర్ క్యూబ్ లేదా టీ స్క్వేర్ ప్రొపోర్షనల్ టు ఏ క్యూబ్, రెండు ఒకటే. బికాజ్ ఇక్కడ ఆర్ ఏ అంటే యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్లానెట్. ఇక్కడ వాట్ ఎవర్ ఆర్ ఐమ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద sun and the planet. Sun and the planet. Are you following here? So ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే టీ స్క్వేర్ అంటే క్యూబ్ ఆఫ్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్, ఆర్ క్యూబ్ ప్రపోర్షనల్ టీ స్క్వేర్ ఆర్ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ ఆర్ స్క్వేర్, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as the cube of the average distance between sun and the planet is directly proportional to, okay, square of the time period of the revolution of the planet around the sun. అర్థమవుతుంది మీకు? You can also call it as టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ ఆర్ ఆర్ క్యూబ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని, ఏదైనా ఒకటే, మీకు ఎలా రాసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యావరేజ్. చెప్తాం ఇదేంటి యావరేజ్ డిస్టెన్స్. జనరల్గా అకార్డింగ్ టు కెప్లర్ ఆయన ఏంటంటే కోఆర్డినేట్స్ ఇచ్చాడండి. ఇది ఈ పాయింట్ F1ని AU0 అన్నాడు, ఈ పాయింట్ కోఆర్డినేట్స్ని -AE0 అన్నాడు. ఇది పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్ సైడ్. ఈ కోఆర్డినేట్స్ ఏంటి? F1ది AE, 0, ఇది -AE నెగిటివ్ సైడ్, AE, 0. ఇక్కడ E అంటే ఏంటంటే ఎసెంట్రిసిటీ. E is called ఎసెంట్రిసిటీ. అంతేకాకుండా దీన్ని మేజర్ యాక్సిస్ డిస్టెన్స్, మొత్తం డిస్టెన్స్ 2a, ఈ కాల్డ్ ఇట్ యాజ్ మేజర్ యాక్సిస్. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ సెమీ మేజర్, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. దీంట్లో హాఫ్ సెమీ మేజర్. అలాగే దీన్ని మైనర్ యాక్సిస్, ఈ డిస్టెన్స్ని మైనర్, దిస్ ఇస్ 2b. అలాగే దీని సగం డిస్టెన్స్ని సెమీ b అన్నమాట. అర్థమవుతుందా? మేజర్ మైనర్, మైనర్ యాక్సిస్ ఇది. దిస్ ఈ కాల్డ్ యాజ్ మైనర్ యాక్సిస్. దీంట్లో సగం సెమీ మైనర్ యాక్సిస్ b, దిస్ ఇస్ b, దిస్ ఇస్ b. అలాగే టోటల్ 2a. సో ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, ప్లానెట్ ఫస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ప్లానెట్, ఓకేనా? సో ఇది సన్, ఓకేనా? సో ప్లానెట్కి సన్కి మధ్యన డిస్టెన్స్ ఇది R1 అనుకుందాం. అర్థమవుతుందా? ప్లానెట్ ఫస్ట్ దగ్గరగా ఉంది. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్ బి R1. ఇప్పుడు ప్లానెట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ది సేమ్ సన్ అండ్ ద సేమ్ ప్లానెట్ ఈజ్ లెట్ ఇట్ బి R2. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్స్ హియర్? లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియలీ ప్లానెట్ అండ్ సన్ బి R1 అండ్ ప్లానెట్ ఇక్కడ దీని ఇక్కడికి వచ్చింది, వెలాసిటీ డిక్రీజ్ అయింది, ఓకేనా? లెట్ దిస్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్ R2. ఇప్పుడు R1 R2 ఎలా క్యాలిక్యులేట్? R1 ఫ్రమ్ ద కోఆర్డినేట్స్. R1 ఎలా రాయొచ్చు నేను? వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? AE, ఇది ఆరిజిన్ కదా. సో ఇదంతా డిస్టెన్స్ ఎంత? AE కదా, ఇది AE. అలాగే ఇది -AE, ఇది -AE నెగిటివ్ సైడ్. సో AE చూడండి, ఇది ఈ డిస్టెన్స్ ఎంత అండి? ఇప్పుడు మీరు చూడండి, వాట్ ఈస్ దిస్ వన్? ఇది మొత్తం ఎంత మీకు? ఇది టోటల్ 2a కదా. సో ఇది ఎంత అయింది? A. దిస్ డిస్టెన్స్ టోటల్ A. సో ఈ డిస్టెన్స్ కాబట్టి ఏంటి? A - AE. చూడండి, A - AE. అది ఫాలోయింగ్. సో నాకు ప్లానెట్ డిస్టెన్స్ ఫస్ట్ ఇనిషియల్ కూడా R1 ఎలా వస్తుంది? దిస్ డిస్టెన్స్ మైనస్ దిస్ వన్. ఈ డిస్టెన్స్ ఆల్రెడీ సెమీ, మేజర్ యాక్సెస్ కదా, అంటే సెమీ మేజర్. సో A - AE, దిస్ ఇస్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ఎంత? A - AE, R1. అలాగే R2 ఎలా వస్తుంది? ప్లానెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. సో ఈ డిస్టెన్స్ ఇది ఆల్రెడీ మేజర్ యాక్సిస్ 2a, ఇది సెమీ A ప్లస్ AE. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్, చిన్న జామెట్రీ అర్థమైందా? సో దిస్ ఈజ్ A ప్లస్ AE పాజిటివ్. సో A ప్లస్ AE. ఇప్పుడు మనకి R1 ప్లస్ R2 ఎంత అవుతుందండి? A - AE
ప్లస్ ఏ ప్లస్ ఏఈ. సో యాడ్ చేద్దాం, ఏ మైనస్ ఏఈ ప్లస్ ఏ ప్లస్ ఏఈ. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగిలే 2a, ఏ ప్లస్ ఏ. సో r1 ప్లస్ r2 ఈజ్ ఈక్వల్ టు 2a, లేదా r1 ప్లస్ r2 బై 2 ఈజ్ ఈక్వల్ టు a. చూసారా? సో దట్ r1 ప్లస్ r2 బై 2ని యావరేజ్ డిస్టెన్స్ అంటున్నాం. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్లానెట్, అదే ఏ. అదే మనకి r అని రాస్తాం. జనరల్గా పుస్తకాలు r అని ఇస్తాడు, బట్ దట్ ఈస్ జనరలీ కాల్డ్ ఎస్ ఏ అనమాట. అంతేకాకుండా మరొక మ్యాథమెటికల్ రిలేషన్ కూడా ఉందండి. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ e స్క్వేర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ఇండికేటింగ్ వెదర్ ఇట్ ఈస్ ఎలిప్స్, స్ట్రైట్ లైన్ ఆర్ సర్కిల్. ఈ ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ e స్క్వేర్. ఈ అంటే ఆల్రెడీ చెప్పాను, ఎసెంట్రిసిటీ. ఒకవేళ మీకు ఎసెంట్రిసిటీ వాల్యూ 0 అనుకోండి, ఈ వాల్యూ ఇక్కడ 0 పెడితే ఎంత అయింది? 1 మైనస్ 0 1. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్, చూడండి ఏమవుతుందో, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, b ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ a స్క్వేర్, దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ a. అంటే ఇది b కదా, ఇది b వాల్యూ, అంటే b ఈజ్ ఈక్వల్ టు a. b a రెండు సమానంగా ఉన్నాయి. జనరల్ ఇక్కడ చూడండి, ఇది పెద్దది ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది, అందుకే ఇది ఎలిప్స్ అయింది. వెన్ b ఈజ్ ఈక్వల్ టు a ఏమవుతుంది? ఇట్ ఇస్ ఎ సర్కిల్. వెన్ b ఈజ్ ఈక్వల్ టు a, ఇట్ ఇస్ ఎ సర్కిల్. ఇట్ ఈస్ ఎ సర్కిల్. అదవుతుందా? కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ అనమాట. అందుకే మనం ఈ వాల్యూ ఏం చేస్తామంటే, ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 1గా తీసుకుంటున్నాం. అదవుతుందా? ఒకవేళ మీరు 1 పెట్టేసారు అనుకోండి, ఈ వాల్యూ ఇక్కడ ఎసెంట్రిసిటీ అప్పుడు ఎంత అవుతుంది? b ఈజ్ ఈక్వల్ టు 0. అంటే b ఎక్కడ? ఇది స్ట్రైట్ లైన్ అయిపోతుంది. b ఈజ్ ఈక్వల్ టు 0. b ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది, అంటే ఇక్కడ ఉంది b, లైన్ మీద ఉంది. అదవుతుంది మీకు. ఇఫ్ యూ పుట్ హియర్ 0, ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 స్క్వేర్ 1, 1 మైనస్ 1 0, 0 ఇంటూ a స్క్వేర్. సో b ఈజ్ ఈక్వల్ టు 0. సో b ఇక్కడ ఎక్కడ పడుతుంది? x మీద ఉంటుంది, b 0 అయిపోయింది, అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. అందుకే వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 1, లేదా బిట్వీన్ 1 అనమాట. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ ఎలిప్స్ అనమాట. అర్థమవుతుంది మీకు మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఇక్కడ. థర్డ్లో చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ హౌ విల్ బి గెటింగ్. ఓకేనా? అందుకే మీకు ఈక్వేషన్ ఇచ్చారు, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ e స్క్వేర్, వెర్ e ఈజ్ ద ఎసెంట్రిసిటీ దట్ ఇట్ డిఫైన్స్ ద వెదర్ ఇట్ ఇస్ ఎ సర్కిల్ ఆర్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ ఆర్ ఇస్ ఎలిప్స్. e ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే మీకు ఏమైంది? b ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ a, అంటే b ఈజ్ ఈక్వల్ టు a అయిపోయింది. ఇది b, a కూడా అంతే అవుతుంది, అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు సర్కిల్ అయిపోతుంది. అదే 1 పెట్టారంటే స్ట్రైట్ లైన్, b ఈజ్ ఈక్వల్ టు 0. అందుకే ఇట్ షుడ్ బి బిట్వీన్ 0 to 1 or గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 1. అర్థమవుతున్న పాయింట్స్ మీకు. దీస్ పాయింట్స్ యూ షుడ్ మేక్ ఇన్ మైండ్, వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? రైట్. షల్ ఐ గో ఫార్వర్డ్? సో అదే అండి థర్డ్లో అండి. సో స్టేట్మెంట్ కూడా ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు, చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్, క్యూబ్ ఆఫ్ ద యావరేజ్ డిస్టెన్స్, ఎంత చెప్పండి, r1 ప్లస్ r2 బై 2 ఈజ్ ఈక్వల్ టు a. క్యూబ్ ఆఫ్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ప్లానెట్ is directly proportional to square of the time period of the revolution of the planet around the sun. That is the third statement of Kepler. So Kepler successfully explained, and till today remaining scientists are also accepting the Kepler's laws. అంతేగాని టోల్మిక్ థియరీ ఎప్పుడో అది అంతమైపోయిందని ఎవరు ఫాలో అవ్వట్లేదు. అలాగే కాపర్నికస్ థియరీ కూడా ఫాల్స్ ఉన్నాయి కాబట్టి, బికాస్ సర్క్యులర్ తిరగకూడదు, దాంట్లో ఫాల్స్ని ఈయన రెక్టిఫై చేసి he has invented the 3 laws. ఓకేనా? రైట్. సో ఎగ్జామినేషన్ ఇవన్నీ వస్తే చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద సిలబస్ ఐఎమ్ గోయింగ్ అండి. అక్కడ కొంచెం ఎక్స్ట్రా కూడా చెప్పొచ్చు మీకోసం, టు ఇంట్రెస్ట్, బట్ అకార్డింగ్ టు ద సిలబస్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్, న్యూ సిలబస్ ఐటీ. ఓకే. సో అవి 3 కెప్లర్స్ లాస్ అండి మీకు. లెట్ us గో టు ద నెక్స్ట్ థింగ్. రైట్. ఇందాక చెప్పాను కదా మీకు, వెలాసిటీ మారిపోతుంది తిరుగుతున్నప్పుడు. ప్లానెట్ వెన్ ఇట్ ఈస్ నియర్ టు ద సన్, మోర్ వెలాసిటీ. యాజ్ ఇట్స్ అడ్వాన్సింగ్ అవే, గోయింగ్ అవే, వెలాసిటీ ఇస్ డిక్రీజింగ్. బట్ యాంగులర్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎల్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇందాక చెప్పాను కదా. బికాజ్ వాట్ ఈస్ యాంగులర్ మొమెంటమ్? రేడియస్ వెక్టార్ ఇంటూ దిస్ థింగ్, దట్ ఈస్ ఆర్ ఇంటూ ఎం ఇంటూ వి, ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం వి ఆర్. సో ఆర్ అంటే అక్కడ ఏంటి? రేడియస్, డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్. అండ్ వాట్ ఈస్ వెలాసిటీ?
వెక్టర్ డయాగ్రామ్ తీసుకొని దానికి డైరెక్షన్స్ కూడా కట్టొచ్చు మీరు. ఓకేనా? సో దిస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో లెట్ us go to the next one అండి. ఓకే, రైట్. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ అండి, లెట్ us go to the next item, that is gravitational law of universal law of gravitation. ఓకేనా? వెళ్దాం నెక్స్ట్ దానికి. సో చెప్పాను కదా, ఇక్కడ L ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్, బట్ V వేరీస్. ఎగ్జామినేషన్ అడగవచ్చు రేపు బిట్లో. ఓకేనా? వాట్ రిమైన్స్ వాట్ వేరీస్ వెన్ ద planet is revolving? Velocity changes. When the velocity is very near to the planet, it becomes more. As it advancing, velocity decreases. Angular momentum L remains constant. Right andi? That is gravitational law, like the law of gravitation. Law of gravitation, very very important. So in the examination lo manaki rendu rakaluga adugutadandi between any two bodies, gravitation law. దీని గురించి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, and make a note, this is applied for only point masses, please, very very important. It is applied for only point masses. Continuous distribution mass, for example, ఒక మెటాలిక్ ప్లేట్ ఎలా ఉంది బాడీ, దీని మాస్ ఎక్కడ ఉంది, దీని పాయింట్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ తీసుకోండి కావదు, బికాజ్ మాస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్. ఓకేనా? ఇలా పెద్ద పలక ఇక్కడ ఒక బాడీ ఉందనుకోండి, suppose some body mass m, then we cannot apply the law of gravitation. You have to go for integration. అందుకే law of gravitation law is only valid for very point masses. అది చాలా ఇంపార్టెంట్. సపోజ్ టూ బాడీస్ ఆర్ దేర్, m1 m2, రెండు బాడీస్ ఉన్నాయి m1 m2. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ be r. Then according to Newton's law of gravitation, it is directly proportional to the product of the masses, and universal law it is inversely proportional to square of the distance, dn avachchu or r square. So combining equation, force proportional to m1 m2 by r square, or removing the proper individual constant k, m1 m2 by r square. అర్థమవుతుంది మీకు? This constant he named it as Newton g. Therefore F is equal to g into m1 m2 by d square or r square. And he has calculated the g value also. Universal gravitation, anywhere it is called universal, anywhere the value is constant. 6.67 into 10 to the power of minus 11 units. Force into distance ante Newton meter square per gram into gram, kg into kg. So g value is universal constant and gravitational constant value anta exam adugutuntadu. 6.67 10 power minus 11 Newton meter square per kg square. అలాగే మీకు సీజిఎస్లో కావాలంటే న్యూటన్ బదులు డైన్ పెట్టండి, మీటర్ బదులు సెంటీమీటర్ పెట్టండి. సో డైన్ సిఎం స్క్వేర్ బై గ్రామ్ స్క్వేర్ అనమాట. సో ఇది ఏంటిది ఫామ్, ఎగ్జామ్లో అడుగుతుంది, మంచి స్కేలార్ ఫామ్ ఇది. ఓకేనా? దిస్ న్యూటన్స్ గ్రావిటేషన్ లా వేర్ m1 m2 ఆర్ మాసెస్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద టూ బాడీస్. ఓకేనా? అండ్ జీ కాన్స్టెంట్. దిస్ ఇస్ స్కేలార్ ఫామ్. ఎగ్జామ్లో వెక్టార్ ఫామ్ కూడా అడుగుతుంది ఈ మధ్యకాలంలో కొత్త సిలబస్లో. స్టార్ట్ చేద్దామా? నోట్ చేశారా? రైట్. నౌ హౌ టు ఫార్మ్ ఇన్ స్కేలార్ ఫామ్ చూద్దాం. వెక్టార్ ఫామ్ నోట్ చేశారు ఇది? రైట్. ఐఎమ్ రబ్బింగ్ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్? రైట్. సో స్కేలార్ ఫామ్ మీరు ఇప్పుడు రాసుకున్నారు. రేపు పొద్దున్న ఎగ్జామ్లో వెక్టార్ ఫామ్ అడిగితే ఎలా చేయాలి చూడండి. ఆల్రెడీ మీరు వెక్టార్ చెప్తున్నప్పుడు చెప్పాను కదా నేను. సపోజ్ దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ x and y. Suppose one point is there, one point is here. Let the position vectors be r1. Okay na? Let this one be r1 vector and this be r2. Position vectors with respect to origin. Suppose there are masses m1, m2, point mass. Okay na? Let this be r vector. మీకు అర్థమవుతున్న పాయింట్స్. m1 mass position vector is r1, m2 mass with respect to origin position vector is r2 bar. Now the force of attraction ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. m1 అంటే force on 1 due to 2 second body. చూసుకోండి, న్యూటన్స్ థర్డ్ లా will be applied again here. Third law of Newton will be applied here. ఎలాగా చూడండి, యాక్షన్ is equal to minus of reaction.
సో ఈ రెండింటి మధ్య ఏంటి ఉంటుంది? సి న్యూటన్స్ గ్రావిటేషన్ లా ఈజ్ నాట్ రిపల్సివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఎనీవేర్ ఇన్ ది యూనివర్స్. అదే మనకి సెకండ్ ఇయర్లో ఎలక్ట్రోస్టాటిక్స్లో రిపల్సివ్ కూలుమ్స్ లాస్ ఏంటి? అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్. బట్ గ్రావిటేషన్లో అలా కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్. చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్స్. న్యూటన్స్ గ్రావిటేషన్ లా ఈజ్ ఆల్వేస్ అన్ అట్రాక్టివ్, నాట్ రిపల్సివ్. ప్లీజ్ ఇది నోట్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ సెంట్రల్ ఫోర్సెస్, అంటే సెంటర్ టు సెంటర్, లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ మాసెస్. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ మాసెస్, అంటే లైన్ జాయినింగ్ బిట్వీన్, చూడండి, బిట్వీన్ టు సెంటర్ ఆఫ్ మాసెస్. అంతేకాకుండా ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ పాయింట్ మాసెస్. ఓకే, అండ్ వన్ మోర్, ఇట్ డస్ నాట్ అఫెక్ట్ ఎనీ మీడియం బిట్వీన్ ద బాడీస్. అదవుతుందా? బాడీస్ మధ్యన ఏదైనా మీడియం ఉన్నా సరే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ అండి. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాస్, గ్రావిటేషన్ లాలో ఏంటంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ బిట్వీన్ ద సెంటర్ టు సెంటర్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మీడియం, ఎయిర్ ఉందా, వాటర్ ఉందా, ఫ్లూయిడ్ ఉందా బిట్వీన్ ద బాడీస్. ఓకేనా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ సి M1 ఏం చేస్తుంది? M2 అట్రాక్ట్ చేస్తుంది. అలాగే M2 కూడా M1 అట్రాక్ట్, అంటే ఫోర్స్ ఆన్ వన్ ఫస్ట్ బాడీ, force on one due to second body is equal to force on two due to first body, that is minus. This is what Newton's third law. Action is equal to minus of reaction. So first body ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఇది కూడా లాగుతుంది. అదవుతుందా? ఇది యాక్షన్, ఇది రియాక్షన్. క్లియర్? సో ఫోర్స్ ఆన్ వన్ డ్యూ టు సెకండ్ బాడీ, F12 అంటే ఇన్ వెక్టార్ ఫామ్. ఓకేనా? ఫోర్స్ కదా, వెక్టార్ ఫామ్. ఐఎమ్ రైటింగ్ వెక్టార్. సో ఫోర్స్ ఆన్ వన్ డ్యూ టు టూ. అలాగే ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు దిస్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో అట్రాక్టింగ్. ఓకేనా? ఎవ్రీ బాడీ విల్ అట్రాక్టింగ్. సో ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు వన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫినామినన్. సో ఇప్పుడు మనం ఈ ఆర్ బార్ వెక్టర్ ఎలా వస్తుంది? మన ట్రయాంగిల్లో తీసుకోండి. ట్రయాంగిల్ లాలో మీకు వెక్టర్ చెప్పాను. ఇది ఓ అనుకుందాం, ఓ, ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో ఇక్కడ మీరు చూడండి, ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ఫ్రమ్ వెక్టర్స్. బట్ వాట్ ఈజ్ ఓబి? R2 బార్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ R1 బార్ వెక్టర్ ప్లస్ ఏబి ఆర్ వెక్టర్. సో ఇప్పుడు మనకి ఆర్ వెక్టర్ కావాలంటే ఏంటి? R2 వెక్టర్ మైనస్ R1 వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వెక్టర్. అదవుతుందా? అంటే ఏ టు బి, M1 to M2, M1 to M2. You can also, it is called as position vector. You can also call it as position vector. Therefore, gravitational law in vector form, vector form, రాస్తున్నాను, vector form is given by F is equal to, ఓకేనా? ఇక్కడ ఏం చేస్తుంది? M2 ఇటువైపు వస్తుంది. అర్థమవుతుందా? M2 is attracted by M1. of course ఇది కూడా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. చెప్పాను కదా, యాక్షన్ రియాక్షన్. సో మనకి ఈ ఆర్ని రెడీ యాజ్ మైనస్ ఆర్, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, M2 is attracted by M1 అండి. చూడండి, M2 is attracted by M1, this direction, minus R bar, negative vector. Therefore, F is equal to minus G M1 M2 R by R square. అయితే ఇంకా బాగా డీటెయిల్గా రాయాలంటే దీన్ని యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్, మైనస్ G M1 M2 R cap unit vector by R Q. So this is another form of vector form of Newton's law of gravitation. Either you can write in this fashion, or ఈ మైనస్ ఇండికేషన్ తెలుసు కదా, బికాస్ M2 is attracted by M1. M2 is attracted by M1. సో అందుకే మైనస్, నెగిటివ్ సైన్. నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది? M2 is attracted. సో మైనస్ G M1 M2 into R cap. R cap is the unit vector. M1 to M2. R1 is R is equal to R is equal to unit vector M1 into M2. Because M2 is attracted by M1 కదా.
So r cap is the unit vector from m1 to m2, and this is the r1 r vector modulus whole cube. సో ఇది మనకి వెక్టార్ ఫామ్లో రాయొచ్చు. స్కేలార్ అందరికీ తెలుసు, gm1 m2 by d square లేదా r square. వెక్టార్ ఫామ్ రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం రాయాలి, బికాజ్ వీ నో ఎవ్రీ బాడీ ఈజ్ అట్రాక్టెడ్ బై అదర్స్. సో ఇక్కడ m2 అట్రాక్ట్ చేసి ఇటుపక్క వస్తుంది కాబట్టి యూఆర్ టేకింగ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, ఐ మీన్ మైనస్. సో మైనస్ gm1 m2 r cap by r vector modulus whole cube, లేదా మైనస్ gm1 m2 into r vector by r square. మీరు ఎలాగైనా రాసుకోవచ్చండి. ప్లీజ్ నోట్ డౌన్, విల్ గో టు ద ప్రాబ్లమ్ నౌ. ఓకేనా? నథింగ్ డౌట్ ఐ థింక్, రైట్? r cap by r square, ఇది యూనిట్ వెక్టర్ క్యాప్ అండి, యూనిట్ వెక్టర్ క్యాప్ ప్లీజ్. ఓకేనా? r cap is the unit vector, okay, from m1 to m2. r cap is the unit vector, చూడండి, r cap is unit vector from m1 to m2, the direction. r cap by r square లేదా మైనస్ g m1 m2 r cap by modulus of r bar whole cube. అదవుతుందా? సో దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ అండి. ఓకేనా? రైట్, మైనస్ g m1 m2 r cap is యూనిట్ వెక్టర్. ఎనీ డౌట్స్ అండి హియర్? డౌట్స్ ఏమంటే అడగవచ్చు మీరు. క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ బి రైటింగ్ ద వెక్టార్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ. స్కేలార్ అందరికీ తెలిసింది, వెక్టారే కొంచెం ఇప్పుడు సిలబస్లో మార్చాడు కాబట్టి ఇన్ ఎగ్జామినేషన్ విల్ బి ఆస్కింగ్, చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. ఓకేనా? రైట్. నౌ ఐఎమ్ గో టు ది నెక్స్ట్ ఐటమ్ అండి. డౌట్స్ ఏమి లేవు కదా మీకు? రైట్, క్లియర్? సో ఏదైనా డౌట్ ఉందా మీకు? ఆర్ క్యాప్ గురించి డౌట్ ఉందా? ఆర్ క్యాప్ అంటే ఏంటి? యూనిట్ వెక్టార్ ఫ్రమ్ m1 to m2 డైరెక్షన్, యూనిట్ వెక్టార్ ఫ్రమ్ m1 to m2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్మ్, వెక్టార్ ఫార్మ్. ఆర్ క్యాప్ బై మాడ్యులస్ ఆఫ్ r bar whole cube లేదా r cap by r square. r cap అంటే యూనిట్ వెక్టర్. క్లియర్? నౌ విల్ డూ వన్ స్మాల్, విల్ ట్రై టు డూ స్మాల్ న్యూమరికల్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్. ఓకేనా? రైట్, చెప్పేస్తున్నానండి. సి యాజ్ ద సిలబస్ మీకు చేంజ్ అయింది కాబట్టి ఇవన్నీ కొంచెం చాలా మీకు చేంజ్ అయిందండి సిలబస్, ఇంత ముందులా లేదు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ while రైటింగ్ ద ఈక్వేషన్స్. వెక్టార్ ఫార్మ్, స్కేలార్ ఫార్మ్, అర్థమైంది కదా అందరికీ ఫైనల్గా? ఓకేనా? సో ఒకసారి గుర్తెచ్చుకోండి, స్కేలార్ ఫార్మ్, గ్రావిటేషన్ ఏంటి? g m1 m2 by r square, సింపుల్ ఫార్ములా. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ గ్రావిటేషన్. ఓకేనా? సో f is equal to minus g m1 m2 by modulus of r whole cube r cap. Here r cap is the unit vector from m1 to m2 direction, m1 నుంచి m2 కి r cap is unit. This is the two forms అండి. ఇది ఎగ్జామినేషన్ స్కేలార్ అడిగితే ఇది రాయండి. వెక్టర్ మైనస్ ఇండికేషన్ డ్యూ టు m1 is attracted towards mi, m2 is attracted towards m1, m2 is attracted towards m1, అందుకే మైనస్ సింబల్. మైనస్ is due to the attraction or attractive force. ముందు చెప్పాను కదా, గ్రావిటేషన్ లా ఈజ్ ఆల్వేస్ an attractive force. ఓకేనా? చెప్పేస్తున్నాను. Now let us explain one concept and go for numerical. And numerical కూడా చెప్తాను మీకు. That is principle of superposition. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ బాడీస్ అండి. ఓకేనా? m1 m2 m3 m4 ... mn. Now how to get f net vector, resultant force? Very simple అండి. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ ఏం చెప్తుందంటే ద వెక్టోరియల్ సమ్ f1 వెక్టర్, f2 వెక్టర్, f3 వెక్టర్, f4 వెక్టర్ ... fn vector. So f net, okay, is nothing but the
resultant, that is vectorial addition, F1 plus F2 plus F3 dot 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 Fn. The vectorial addition of all the forces is the F net acting due to all these bodies. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక న్యూమరికల్ చేస్తే ఇంకా బాగా దీనికి అర్థమవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్. సో రిజల్టెంట్ ఫోర్స్ వెక్టర్ ఈస్ గివెన్ బై F1 plus F2 plus F3. That is vectorial addition of all the, because it is a vector, both magnitude and direction you have to take, right? సో ఒక న్యూమరికల్ చేద్దామంటే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. కంటిన్యూస్ కాన్సెప్ట్ అయినా మీకు బోరింగ్ ఉంటుంది. ఇది న్యూమరికల్ మీ టెక్స్ట్ బుక్లో అది చెప్తున్నానండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 7.2 ఫ్రమ్ యువర్ గ్రావిటేషన్ చాప్టర్. ఎగ్జాంపుల్ 7.2 చూడండి. వాడు ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చాడండి. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ 60 degrees, నేమ్లీ A, B, C. ఎగ్జాంపుల్ 7.2 అండి, గ్రావిటేషన్ చాప్టర్లో న్యూమరికల్ రిగార్డింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్. చాలా జాగ్రత్తగా చేయాలండి. సో ఇక్కడ వాడు ఏమనంటే 3 ఈక్వల్ మాసెస్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సేమ్ మాస్ M, M, M. So 3 equal masses of M kgs లో ఇచ్చాడండి, M kgs are fixed at the vertices of equilateral triangle ABC. ABC దగ్గర ఫిక్స్ చేశారు. Now what is the force acting? First question. Force acting. What is the force acting on a 2m mass? On a 2m mass placed at the centroid. Centroid తెలుసు కదా? This is centroid. Medians meeting. ఇంతకుముందు చెప్పాను కదా సెంటర్ ఆఫ్ మాస్లో, ఇదిగోండి ఇక్కడ. దిస్ ఈస్ సెంట్రాయిడ్ G. ఇక్కడ 2m మాస్ ప్లేస్ చేశారంట, చూడండి 2m మాస్ బాడీ. సో ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ సెంట్రాయిడ్ పాయింట్ G. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు, ముందు ఇది చేద్దాం, దాని తర్వాత వచ్చేది. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫోర్స్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ద వెర్టెక్స్ అట్ A ఇస్ డబల్. ఈ మాస్ని ఒకవేళ డబుల్ చేస్తే ఓకే ఫోర్స్ ఎంత అవుతుందని అన్నాడు, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఫస్ట్ దీన్ని చేద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. సో 2m మాస్ ప్లేస్ చేసిన తర్వాత వాడి డిస్టెన్స్ కూడా ఇచ్చాడు, ఈక్వల్ డిస్టెన్స్ అట. AG ఈజ్ ఈక్వల్ టు BG ఈజ్ ఈక్వల్ టు GC ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ 1 meter. ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు CG 1 meter. దిస్ ఈజ్ గివెన్ అండి. చేద్దాం మరి, ట్రై చేస్తారా మీరు? రైట్. చూడండి ఇక్కడ ఫార్ములా ఏం చెప్పాను మీకు, గ్రావిటేషన్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు G m1 m2 by r². ఇది స్కేలార్ ఫామ్, కానీ ఇక్కడ వెక్టార్ ఫామ్లో కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ 2m ఉంది కదా, 2m ఈజ్ అట్రాక్టెడ్ కదా. సో దీన్ని y-యాక్సిస్ అనుకుందాం. ఇది ఇక్కడ పాయింట్ సెంట్రాయిడ్ దగ్గర నేను యాక్సిస్ గీస్తున్నానండి. ఇది x-యాక్సిస్ పాజిటివ్ సైడ్, ఇదేమో నెగిటివ్ సైడ్ x డాష్. ఇది పాజిటివ్ సైడ్ I క్యాప్ యూనిట్ వెక్టార్, అలాగే ఇది J క్యాప్, అలాగే ఇది కింద ఒకవేళ కావాలనుకుంటే మీకు ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తాను y డాష్. ఇది మైనస్ J క్యాప్. చెప్పాను కదా వెక్టర్ నోటేషన్లో చూపించాలి, స్కేలర్లో అవ్వదు. సో నౌ 2m ఈజ్ అట్రాక్టెడ్ లైక్ దిస్ బికాస్ అట్రాక్టివ్ ఫోర్స్ కదా, చెప్పాను కదా అట్రాక్టివ్ ఫోర్స్ గ్రావిటేషన్. సో 2m ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్. సో ఎంత అవుతుంది ఫస్ట్ ఫోర్స్ డ్యూ టు AG, force AG towards that one is given by G, okay na, M, M1, M2 by D square distance already check 1 into చెప్పాను ఇందాక మీకు వెక్టర్ ఫామ్ ఏం చెప్పాను, M1 M2 by D square into యూనిట్ వెక్టర్. ఇటువైపు డైరెక్షన్ ఇంట్రాక్షన్ పైకి అంటే పాజిటివ్ సైడ్ అంటే J క్యాప్, పాజిటివ్ J క్యాప్. అర్థమవుతుంది మీకు? దిస్ ఈస్ ద ఫస్ట్ ఫోర్స్ డ్యూ టు M1. సో ఇట్ ఈస్ M1 ఈజ్ అట్రాక్టెడ్ బై దిస్ థింగ్, అంటే M2 పైకి అట్రాక్ట్ అవుతుంది. సో G ఇంటూ ఓకే M, ఇక్కడ మైనస్ పెట్టకండి ఎందుకంటే ఆల్రెడీ యూఆర్ షోయింగ్ విత్ వెక్టర్స్.
ఇందాక మనకి ఆ డైరెక్షన్ నెగిటివ్ వచ్చింది బికాస్ M2 ఇస్ అట్రాక్టెడ్ బై M1 కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మైనస్ రాసాం. ఇక్కడ మళ్ళీ మైనస్ పెట్టకండి. ఒకసారి చెక్ చేద్దాం. ఎనీవో రైట్. ఓకే రైట్. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటి? దిస్ ఈజ్ అట్రాక్టెడ్ కదా, రివర్స్ రాసాం కదా, GA అని రాద్దాం బికాస్ M2 ఇస్ అట్రాక్టెడ్ కదా, అందుకే M2 GA. First one, are you following here vector form? So because M2 is attracted, అందుకే GA అని రాశాను. First one equation. Second one, next due to this mass. Third one due to this mass. So మూడు కావాలి మనకి. సో F నెక్స్ట్ ఏంటి? FGB. ఓకేనా? ప్లీజ్ చెక్ ఇట్, క్లియర్గా రాసుకోండి. ఓకేనా? FGA. ఎస్. నెక్స్ట్ ఈస్ డ్యూ టు దిస్ వన్ అట్రాక్షన్ అనగా ఈ డైరెక్షన్ 2M ఇస్ అట్రాక్టెడ్. మళ్ళీ అప్లై చేయండి. సో నీ నాట్ అప్లై అండి, ఇక్కడ మైనస్ అప్లై చేయకండి. GM ఇంటూ 2M by same again distance because AG is equal to BG is equal to 1 meter given in the numerical 1 square into unit vector ఈ డైరెక్షన్. సో ఇలా అవుతుందంటే ఇటుపక్క డైరెక్షన్ ఏంటి? దీని కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి X కాంపోనెంట్, Y కాంపోనెంట్. X కాంపోనెంట్ ఎంత అవుతుంది చూడండి, ఇదేంటిది ఒకసారి చూడండి. యాంగిల్ ఎంత అవుతుంది? ఇది మొత్తం 60 degrees కదా, ఇది 30 degrees అవుతుంది, హాఫ్. అలాగే ఇది మొత్తం 60 degrees, ఎంత అవుతుంది? 30 degrees. మీకు అర్థమవుతున్న పాయింట్స్. సో ఇది 30 అయితే ఈ లైన్ డ్రా చేసరికి ఇది కూడా 30 degrees, ఆపోజిట్, వెర్టికల్ ఆపోజిట్. సో ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. అరే ఫాలోయింగ్ వెర్టికల్ ఆపోజిట్ 30 degrees కదా, ఇది కూడా 30 బికాజ్ హారిజాంటల్ డ్రా చేశాను నేను. సో ఇది కూడా 30, ఇది 30, ఇది కూడా 30, టోటల్ 60 degrees. అప్పుడు మీకు రెండు కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి, ఇలా యాక్ట్ అవుతుంది కదా. ఇందాకంటే పైన, ఇప్పుడు ఇలా వంకరగా యాక్ట్ అవుతుంది. సమ్ యాంగిల్ ఇస్ దేర్. సో X కాంపోనెంట్, Y కాంపోనెంట్, అలాగే X కాంపోనెంట్, Y కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ ఎంత అవుతుందండి? ఇది చెప్పండి, ఈ కాంపోనెంట్ ఎంత అవుతుందో? ఇది ఏ డైరెక్షన్ ఉంది? I అంటే -I, ఈ డైరెక్షన్ -I కాంపోనెంట్ cos 30. ఓకేనా? అలాగే కిందకి ఇది ఎంత అవుతుంది? -J sin 30. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా లేదు చెప్పండి ప్లీజ్, ఎందుకంటే ఇదే మెయిన్. ఇక్కడ వెక్టార్ ఫామ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 30 degrees యాక్ట్ అవుతుంది బికాజ్ దిస్ ఇస్ 30 degrees. ఇది ఎంత కాంపోనెంట్? -I cos 30 -J sin 30. ఇక్కడ రాసేవచ్చా? -J sin 30 degrees. అలాగే ఇప్పుడు ఇది ఉంది, ఇది 30. సో ఇది ప్లస్. సో +I cap cos 30 degrees. అలాగే కిందకి -J cos 30 degrees. క్లియర్ అర్థమైందా? సో ముందు కాంపోనెంట్ చాలా జాగ్రత్తగా రాసుకుని అప్పుడు అప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ అంటే ఏంటి? దీనికి ఈ డైరెక్షన్ X కాంపోనెంట్ ఉంది, Y కాంపోనెంట్. X కాంపోనెంట్ ఎంత? -I cos 30 degrees ప్లస్ Y కాంపోనెంట్ -J sin 30 degrees. ఇది మొత్తం అన్నమాట యూనిట్ వెక్టర్ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ ఎవరి వల్ల? FG ఇలా పుల్ చేస్తుంది చూడండి ఈ డైరెక్షన్లో. FGC ప్లీజ్ చెక్ ఇట్ ప్లీజ్. థర్డ్ ఫోర్స్ ఓకేనా? FGC అగైన్ సేమ్ GM. ప్రాబ్లం పెద్దదే, కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. యూనిట్ వెక్టర్ ఏంటి? X కాంపోనెంట్, Y కాంపోనెంట్. X కాంపోనెంట్ ఎంత? I cap పాజిటివ్ cos 30 degrees ప్లస్ కిందకి -J cap sin 30 degrees. చూడండి ఇది కదా యాంగిల్ పక్కన కాస్, ఇది సైన్ అవుతుంది. సో J sin అదవుతుందా? అలాగే కాస్ సైన్. ఇక్కడ చూడండి కాస్ రాసినట్టు జాగ్రత్త రాసుకోండి. ఇది కాంపోనెంట్ పైన కాస్ సైన్, అలాగే కాస్ సైన్ రెండు సైన్ వస్తాయండి. -J sin 30 degrees అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇంకేముంది మిగతాది? సాల్వేషన్. ఇప్పుడు దీని దగ్గర మొత్తం టోటల్ ఫోర్స్ ఎంత? యూజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్.
F1 ప్లస్ F2 ప్లస్ F3. ఇది నోట్ చేసుకోండి చూడండి. సో F net ఈజ్ కూడా ఎంత అవుతుంది? F net at centroid G ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ F3. F1 అంటే ఇక్కడ ఎంత? FGA ప్లస్ FGB ప్లస్ FGC. సో F net చాలా జాగ్రత్త సాల్వ్ చేయాలి. ఈ మూడు యాడ్ చేయాలండి, ఇంకేం లేదు. మూడు యాడ్ చేసేయండి. G M ఇంటూ M 2M కిందన 1, ఇదేమో J వెక్టర్ ప్లస్ నెక్స్ట్ది G M ఇంటూ 2M బై 1 లోపల యూనిట్ వెక్టర్. ఇక్కడ సాల్వ్ చేస్తారండి. cos 30 అంటే √3/2 అంటే మైనస్ √3/2 I క్యాప్. సాల్వ్ చేసి cos 30 √3/2 మైనస్ I ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ J క్యాప్ sin 30 అంటే హాఫ్. సాల్వ్ చేశాను. ప్లస్ నెక్స్ట్ GM ఇంటూ 2M తర్వాత మల్టిప్లై చేసుకుందాం. 1 బ్రాకెట్. ఇది కూడా సాల్వ్ చేస్తున్నానండి. I క్యాప్ ఇంటూ √3/2 cos 30 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ J క్యాప్ sin 30 హాఫ్. సో సాల్వ్ చేసినట్టుగైతే మొత్తం యాడ్లో కామన్ తెద్దాం. కామన్ 2GM² కామన్ తెద్దాం. 2GM² అన్నింటిలో ఉంచాం. 2GM² కామన్ తీసి లోపల ఫస్ట్ది J క్యాప్ తర్వాత ప్లస్ ఎంత ఉంది బ్రాకెట్లో √3/2 I క్యాప్. ఇది మైనస్ మైనస్ J క్యాప్ బై 2 బ్రాకెట్ ప్లస్ √3/2 I క్యాప్ మైనస్ J క్యాప్ బై 2. ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నప్పుడు చూడండి, ఇది J చూడండి J క్యాప్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3/2 I క్యాప్. ఓకేనా? ఇది మైనసే, ఇది మైనసే బై 2. ఇక్కడ చూడండి ప్లస్ √3 I క్యాప్ బై 2 మైనస్ J క్యాప్ బై 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి చూడండి. మైనస్ ప్లస్ మైనస్ J బై 2 మైనస్ J బై 2 అంటే మైనస్ J, మళ్ళీ ఇది ప్లస్ J. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతుంది 0. సో 0 అంటే దిస్ థింగ్ ఎంత? 0. సో 2GM ఇంటూ M² బై 1 ఇంటూ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఎట్ ద సెంట్రాయిడ్? ఫోర్స్ డ్యూ టు 2M మాస్ ప్లేస్డ్ ఎట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆన్సర్ అది. చూసారా? అది చాలా జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ చెప్పవచ్చా? నెక్స్ట్ వన్ ప్లీజ్. కొంచెం పెద్ద ప్రాబ్లం మీకు తప్పదు చేయాలి. సో ఫస్ట్ ఆన్సర్ is 0 అండి. నెక్స్ట్ ఏం లేదండి. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి. ఫస్ట్ ఆన్సర్ is 0. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? ఇఫ్ వెర్టెక్స్ ఏ మాస్ is doubled, వాట్ ఇస్ ద ఫోర్స్ ఇఫ్ ద మాస్ ఎట్ ద వెర్టెక్స్ ఏ is doubled? ఇక్కడ ఏ దగ్గర మాస్ని ఎమ్ పెట్టాం కదా, ఒకటి డబుల్ చేసాను అంతే, ఇంకేం లేదు. అంటే ఈ ఈక్వేషన్ మొత్తట్లో మార్చుకోవాలి ఏంటి? ఇది ఒకటే మార్చాలి మనం, మిగతా అన్ని మామూలు. అంటే G డబుల్ అంటే 2M ఇంటూ 2M బై 1. రిమైనింగ్ ఇదంతా ఒకటే, వెక్టార్ మారదు, వెక్టార్ ఏం మారదు. చూసుకో, అర్థమవుతుంది మీకు. సో మీకు సింప్లిఫై చేసేస్తున్నాను ఆగండి. లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంటే మొత్తం ఆల్రెడీ సాల్వ్ చేస్తాను. ఈ వాల్యూ ఆల్రెడీ మీకు సాల్వ్ చేస్తాను. ఓకేనా? లేదా మీకు కన్ఫ్యూజన్ ఉంటే రాసేసుకోండి కొన్ని. చూడండి ఇక్కడ 2M ఇంటూ 2M వెక్టార్ ఫామ్ ఏంటి? ఫస్ట్ది వెక్టార్ ఫామ్ J క్యాప్. ఇక్కడ డబుల్ చేశారు అంతే, రిమైనింగ్ అంతా మామూలు ఉంటుంది. రిమైనింగ్ ఫార్ములా అంతా మారదు. ఇవ్వండి, ఫస్ట్ది ఏమో వెక్టార్ J క్యాప్. ఓకేనా? ఫస్ట్ది J క్యాప్ అండి, యాజ్ ఇట్ ఈజ్, అది మారదు. ప్లస్ మిగతా అన్ని ఇది ఒకటే డబుల్ అయింది, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్, మిగతా అన్ని మామూలు. చూడండి GM 2M బై 1 యూనిట్ వెక్టర్ యాజ్ ఇట్ ఈస్. రాసేస్తున్నాను, డైరెక్ట్ రాసేస్తున్నానండి. మైనస్ I √3/2 ప్లస్ ఇంటూ మైనస్ J క్యాప్
by 2 sin 30 ఓకేనా ప్లస్ gm 2m by 1 యూనిట్ వెక్టర్ మూడోది కూడా రాసేస్తున్నాను డైరెక్ట్గా I cap √3 by 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ j cap sin 30 half ఇదండి. ఇప్పుడు మనకి ఏం చేయాలి, దీన్ని జాగ్రత్తగా ఇప్పుడు సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ థింక్ నవ్ ఐ కెన్ రబ్ దిస్ ఫిగర్. అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ ప్రాబ్లం చాలా పెద్దదండి, కానీ చాలా జాగ్రత్తగా చేయకపోతే ఆన్సర్లు తప్పు వస్తాయి. వెక్టర్ ఫామ్తో అదే ప్రాబ్లం, యూ హావ్ టు డూ వెరీ కేర్ఫుల్లీ. ఓకేనా చూడండి, ఇక్కడ కామన్ తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. చూడండి ఎఫ్ నెట్ ఇది ఇక్కడ ముందు సాల్వ్ చేద్దాం. జీ ఇది 2m ఇది 2m ఓకేనా. సో 4m² by 1 into j cap plus g 2m² okay, g into 2m² by 1 into √3 minus √3 I cap by 2 minus j cap by 2 plus g 2m² by 1 into √3 by 2 I cap చేర్పేస్తున్నాను ఇదంతా మరి కన్ఫ్యూజ్ అవుతా. I cap minus j cap by 2. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది ఒక్కదంటే వేరే ఉంది, మిగతా కదా 2gm² 2gm² ఉంది. సో నేను ఏం చేస్తాను, కామన్ 2gm² కామన్ చేయని ట్రై చేస్తాను. నేను ఇక్కడ 2gm² ఉంది, ఇక్కడ 2 ఇది, ఇక్కడ కూడా 2gm² ఉంది, కానీ పైన ఏం చేస్తాను, ఇక్కడ 4 రావాలంటే 2తో మల్టిప్లై చేయొచ్చు కదా. సో దీన్ని j సరిపోయింది కదా. 2 2s are 4gm² into j cap సరిపోయింది. ప్లస్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ రాసుకోవచ్చు మనం. ఏంటది √3 by 2 I cap ఇది మైనస్ ప్లీజ్, అలాగే మైనస్ j cap by 2 ప్లీజ్, ప్లస్ ఇక్కడ కూడా 2gm² కామన్ ఉంది, √3 by 2 I cap మైనస్ j cap by 2. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ 2gm² into 2j cap ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 by 2 I cap ఓకేనా. ఇది కూడా మైనసే కదా, మైనస్ j cap by 2 ప్లస్ √3 by 2 I cap మైనస్ j cap by 2. చూసుకోండి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మళ్ళీని మైనస్ √3 by 2 I cap ప్లస్ క్యాన్సిల్. తర్వాత ఇక్కడ చూడండి 2gm²లో 2j cap ఇలా ఉంచండి, ఉంచి ఇక్కడ ఏముంది మైనస్ j cap by 2 మైనస్ j cap అంటే మైనస్ j cap అంతే కదా. -1 by 2 ప్లస్ -1 by 2 -1 ఓకేనా. 1 by 2 1 by 2 రెండు యాడ్ చేసాం 1 అయింది. సో ఇక్కడ 2gm² into 2j cap minus అంటే అంత j cap. దట్స్ ఆల్, దిస్ ఇస్ ద ఆన్సర్. సో when vertex A mass is doubled, the force is not 0. ముందు 0 వచ్చింది, ఏంటి 2gm² into j cap. So that is the answer, 2gm² into j cap, 2gm² into j cap, that is the resultant value. Clear? Any doubt? Right. సో ఇదండి ప్రాబ్లము, మీకోసం చేశాను, ఇది పెద్ద ప్రాబ్లమే ఓకేనా. ఎనీ డౌట్? దీని తర్వాత మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఓకేనా, వాల్యూ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, నెక్స్ట్ ఐటమ్ మనకి ఏంటంటే మిగిలింది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దాని తర్వాత గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, తర్వాత శాటిలైట్స్ ఓకేనా, నెక్స్ట్ పార్ట్ అది. సో ఐ బిలీవ్ దట్ మీకు ఇది ఇంతవరకు బాగా అర్థమైందని. నా వాట్ ఐల్ డూ ఈస్ I'll take this video as a part 1 of gravitation, because already very big problem I solved for you examination. In part 2 lo I'll be covering the remaining part. What is acceleration due to gravity? What are the factors? అంటే acceleration due to gravity కి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అవన్నీ, తర్వాత శాటిలైట్స్, రొటేషను, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఓకేనా. ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో మనం గ్రావిటేషన్ డిస్కస్ చేద్దాం ఓకేనా. So again we will meet in the second video of gravitation please.